ఈటీవీ అభిరుచి వంటింటి ముచ్చట్లకి స్వాగతం. నా పేరు డి కామేశ్వరి. ఈరోజు మనం వేపుళ్ళు చేసుకుంటాం. అందరం కూడా ఆలు వేపుళ్ళు, అరటికాయ వేపుళ్ళు, దొండకాయ వేపుళ్ళు అన్నీ కూడా చేసుకుంటాం. అవి పచ్చిగా వేయిస్తే చాలా నూనె పట్టి చాలా టైం పడుతుంది. అంచేత నూనె తక్కువ తినమని ఈ రోజుల్లో అందరూ చెప్తున్నారు. నూనె తక్కువ ఆరోగ్యం అంటారు కదా. అంచేత మనం ఏం చేయాలంటే ఓ దొండకాయ, అరటికాయ, ఆలు ఏదైనా సరే మీరు తరిగి మూకుట్లో సరిపోయిన నీళ్లు మాత్రమే, మరీ ఎక్కువ నీళ్లు ఒక్క మునిగేంత నీళ్లు పోసి మూత పెట్టి ఒక్క 2 నిమిషాలు ఉడకనేయండి. కొంచెం ఒక్క ఉడికితే ఆ నీరు ఎగిరిపోయే వరకు ఉడికిస్తే అప్పుడు చల్లారాక వేయిస్తే మీకు చాలా నూనె తక్కువ పడుతుంది, రుచి కూడా ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత మనం పచ్చి వేయిస్తుంటే చాలా టైం పట్టేసరికి ఈ లోపల ఇటు అటు వెళ్తూ ఉంటాం, అడుగంటిపోతూ ఉంటాయి. ఆడవాళ్ళు ఇటు అటు రకరకాల పనులు చేసుకుంటూ ఉంటారు, ఈ లోపల అడుగంటిపోతాయి. ఇలా పచ్చిగా కాకుండా ఉడకబెట్టి వేయిస్తే నూనె తగ్గడం, రుచి పెరగడం, అడుగంటకుండా చక్కగా వస్తాయి. తర్వాత కొన్ని కూరలు మనం ఇప్పుడు ఆలు అవన్నీ కూడా ముందుగా నీళ్ళల్లో తరిగి, ఉప్పు నీళ్ళల్లో తరిగి పెట్టుకుంటే చాలా తక్కువ నూనె పీలుస్తాయి, ఈ కరకరలాడతాయి. అంచేత చామదుంపలు ఎలాగో ఉడకబెట్టాలి, అరటికాయ ఉడకబెట్టాలి, కాకరకాయ లాంటిది ఉప్పు నీళ్ళలోనే ఉడకబెట్టాలి, ఎందుకంటే ఆ చేదు కొంచెం తగ్గుతుంది. అంచేత ఇలాంటివన్నీ కూడా ఒక్కసారి మీరు వేపుడు ఏది చేసినా సరే నీళ్ళల్లో ఉడకబెట్టి కాస్త చల్లారాక అప్పుడు వేయించుకుని ఉప్పు కారం చల్లుకోండి. ఆ ఉప్పు కారంలో కూడా ఒక చిన్న చిటకా ఉంది కూర ఇంప్రూవ్ అవ్వడానికి, కూర రుచి పెరగడానికి. మామూలుగా కారం వేసేస్తాం మనం, అలా కాకుండా ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకుని దానిలో కారం కలిపి కొద్దిగా జీలకర్ర కలిపి కాస్త ఇంగు వేసి ఆ పొడి సిద్ధం చేసుకుని ఆ కూర వేగుతుండగా చిటికెడు ఒక అర స్పూన్ చొప్పున అంతా ఒకసారి వేయకుండా జల్లుతూ వేయిస్తూ ఉండండి. అలా చేస్తే ఏంటంటే అంతా వేగేసరికి కారం అంతా దానికి పట్టి చాలా చక్కగా క్రిస్ప్గా రావడమే కాకుండా రుచిగా ఉంటాయి. ఇది వేపుళ్ళకి పనికొచ్చే చిట్కా ఇది. మీరు ఏ వేపుడు చేసుకున్నా కూడా ఈ చిట్కా చేస్తే మీకు చాలా రుచిగా వస్తాయి కూరలు.